తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు అత్యంత కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టు మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త గేట్లను కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే డ్యాం దగ్గరకు చేరుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో కలిసి తుంగభద్ర డ్యాం గేట్లు ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక చేరుకున్నారు. తుంగభద్ర నదికి సంబంధించిన గేట్ల ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది. ఇక ముఖ్యమంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోపక్క శ్రీహరి కూడా హాజరయ్యారు మంత్రులకు సంబంధించి. అయితే ప్రధానంగా ఈ రోజు జరగబోయేటువంటి సమావేశం చాలా కీలకంగా కాబోతోంది. ఈ ఇనాగ్రేషన్ తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రి ఏదైతే అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా, కొత్త దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కూడా కీలక ప్రస్తావన చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలన్న యోచనలో కూడా నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి జల సౌద కీలక సమీక్షలో కూడా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు రావాల్సినటువంటి తుంగభద్ర, కృష్ణా నదులకు సంబంధించినటువంటి జల వాటాలపైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి. మరోపక్క ఇటు కర్ణాటక, ఏపీ రాష్ట్రాలతో ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే తుంగభద్ర, కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా కూడా అక్రమంగా నీటిని తరలిస్తా ఉన్నారు. ఇక ఏదైతే ఈ యొక్క రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చాలా కీలకంగా కాబోతోంది. దాదాపు 89,000 ఎకరాలకు సాగునీరు అందించే అంశానికి సంబంధించి ఏదైతే కర్ణాటక రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ పనులకు సంబంధించిన అనుమతులు కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి కీలక అంశాలు ముడిపడిన నేపథ్యంలో ఈరోజు శివకుమార్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగేటువంటి భేటీ చాలా ఆసక్తికరంగా మాగింది. ఎలాంటి చర్చ, ఒకే వేదిక పైన ముగ్గురు ముఖ్యమంత్రులు, సేమ్ టైం జలశక్తి మంత్రి కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు వాళ్ళపై ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణకు నీటి వాటాల విషయంలో అన్యాయం జరుగుతున్న విషయాన్ని నిన్న అధికారులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చారు. తుంగభద్ర నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా జరుగుతున్న నష్టం ఏంటి, మరోపక్క ఏదైతే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఎంతకాలంగా ఇబ్బందిగా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నిన్న పవర్ పాయింట్ ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నీటి హక్కులను వదులుకునే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా రాజోలి బండ బాధిత రైతులకు న్యాయం చేస్తారని నిన్న హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి మొదటిసారి రైతుల్ని కూడా ఆహ్వానించారు. వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి కర్ణాటకలో జరిగేటువంటి భేటీలో కూడా ఈ అంశాలు ప్రస్తావన తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రతి ఎకరాకు, చివరి ఎకరా వరకు కూడా నీళ్లు అందించే బాధ్యత నాదంటూ కూడా నిన్న మహబూబ్నగర్ జిల్లా రైతులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో భేటీ అయ్యి గత కొంతకాలంగా సమస్య అంటే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలకు పులి స్టాప్ పెట్టే విధంగా ముందుకు వెళ్లాలి. నీటి వాటాల గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ముందుకు సాగాలి. గతంలో హైకోర్టులు కావచ్చు, ట్రిబ్యునల్ కావచ్చు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు, కమిటీలు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రితో కూడా కీలక చర్చ జరగబోతోంది. మరి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు కూడా అక్కడే ఉండబోతున్నారు. ప్రధానంగా ఏదైతే తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ కీలక భేటీ జరగబోతోంది. ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదిక పైన ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీటి వాటాల విషయంలో కూడా ఎలాంటి సయోధ్య కుదురుతుంది, నిజంగానే అందుకు కర్ణాటక, ఏపీ అంగీకరిస్తుందా అనేది చూడాల్సి ఉంది. ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రం మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. ఒక కీలక ఘట్టంగా తెలంగాణ నీటి వాటాల విషయంలో ఈ రోజు కర్ణాటక సీఎం టూర్ మాత్రం చాలా కీలకంగా కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వాసుదేవ్.